హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇది పై భాగం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్రంట్ అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ రివర్స్ స్ట్రైట్ అని చూసుకుంటాం కదా. అయితే స్ట్రైట్ పైనుంచి మనం ఏమంటారు లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. చూడండి, కింద నుంచి అయితే మనకి మెయిన్ సైడ్ అనమాట. పైనుంచి మనకి లైనింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై గల్ అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత మందం ఇచ్చిపెట్టి చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాతనైతే చూడండి కింద నుంచి లైనింగ్ కరెక్ట్గా వస్తుందా లేదో కరెక్ట్గా చూస్తూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కుట్టుకున్నాం కదండి, అలాగే ఇక్కడ చంక చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు అక్కడక్కడ కత్తెర తీసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకి కుట్టుకి యువతల సైడే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. కుట్టు అవతలకి వస్తే మనకి నెక్ అనేది నీట్గా రాదనమాట. అలాగే ఇక్కడ చంక సైడ్ కూడా సేమ్ అలానే టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ చేస్తాం చూడండి. రివర్స్ చేస్తే మనకి మంచిగా నెక్ చంక అనేది అంతా కరెక్ట్గా వస్తుంది. అలా చేతితో తీస్తూ ఇలా రివర్స్ అయితే చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని మళ్ళీ దానిపై ఒక నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పిల్లలకి హ్యాండ్స్ లేకున్నా కూడా సరిపోతుందండి. ఒక స్టిచ్ వేసుకుంటే మనకి మంచి షేప్ అనేది వచ్చేస్తుంది. పై టాపు మనకి ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా. లేదు మేము 2 వేసుకుంటామంటే 2 స్టిచ్చింగ్లు కూడా వేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనము లైనింగ్ క్లాత్ సరి చేస్తూ కరెక్ట్గా చూస్తూ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అండి. ఇక్కడ నేను చుట్టూ కూడా అలానే ఇంకా మళ్ళీ ఏం వేస్తామని చుట్టూ కూడా వేసుకుందామని అనుకుంటున్నాను. చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుందామండి. మనకైతే చూడండి మొత్తం అయితే అయిపోయిందనమాట. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనం ఫ్రంట్ ఎలా చేసామో బ్యాక్ కూడా అలానే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి మనం ఉక్సులు కాజాల పట్టి అయితే కట్ చేసుకోవాలండి. మధ్యలోకి సమానంగా భుజాల దగ్గర కూడా సమానంగా పెట్టి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు క్లాత్ని తీసుకోవాలి. మనం ముందునే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. నేనైతే లైనింగ్ అండ్ కాటన్ క్లాత్ వేసి మరి ఉక్సులు కాజాల పట్టి అయితే వేస్తాను. చూడండి ఇక్కడ ఉక్సులు కాజాల పట్టికి మనకి ఉక్సులకి ఎంత క్లాత్ పడుతుందో అంతే క్లాత్ సమానంగా చూసి అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి అంత వెడల్పు కూడా అవసరం లేదండి, అందుకనే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టి అయితే వేసుకుందామండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ రావాలి, పైనుంచి లైనింగ్ రావాలి. చూడండి ఒకసారి చూపిస్తున్నాను నేనైతే. అలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి మనకి మెయిన్ క్లాత్ వచ్చింది. మెయిన్ క్లాత్ కింద నుంచి లైనింగ్ క్లాత్ వచ్చింది. పైన మనమైతే మలుచుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. మళ్ళీ పైనుంచి ఒక అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. అనుగుడు కుట్టు వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు మనమైతే మలుచుకోవాలి. మనకి కింద నుంచి ఆల్రెడీ కుట్టు వచ్చింది కదండి, ఆ కుట్టు వరకు అయితే ఇలా మలిచేసుకోవాలి. చూడండి ఆ నుంచి పైనుంచి ఇట్లా మలుచుకుంటూ ఇటు కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకోవాలండి. లోపలికి క్లాత్ సరి చేస్తూ వేసుకుంటే మనకైతే ఉక్సుల పట్టి అయితే అయిపోయింది. ఒకసారి చూడండి ఇలా వస్తుంది మనకి ఉక్సుల పట్టి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు కాజాల పట్టికి కూడా చూపిస్తున్నాను చూడండి. క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ వేయాలి. ఇప్పుడు సమానంగా అయితే చూసి కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కింది నుంచి ఒరిజినల్ వస్తుంది, దాని కింది నుంచి లైనింగ్ వస్తుంది కదా. ఇప్పుడు పైనుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకి కాజాల పట్టికి ఏంటంటే రివర్స్లో వస్తుందండి. చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి రివర్స్లో వస్తుంది అనమాట. దీనికి కూడా ఒక అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాని పైనుంచి మనము ఇలా మలుస్తూ అయితే రావాలి కాజాల పట్టికి. చూడండి మనకి కాజాల పట్టి అనేది మొత్తం సగం పడ మనకైతే బయటికే వస్తుంది అనమాట. చూసారు కదా, అలా వస్తుంది బయటికి. ఇప్పుడు ఇలా మలుస్తూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇటు కూడా లోపలికి అంటూ చూస్తూ కింది నుంచి కూడా క్లాత్ అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. మిడిల్ నుంచి ఇంకొక కుట్టు కూడా వస్తుంది చూడండి. మిడిల్ నుంచి ఇంకో కుట్టు వస్తుంది అనమాట. ఆ మిడిల్ నుంచి మనకి కాజా పెట్టుకుంటాము. మనకి కాజాల పట్టి కూడా అయిపోయిందండి. ఉక్సులు కాజాల పట్టి అయితే అయిపోయింది. అక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉక్సులు కాజాల పట్టి మించి పెట్టి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. పీసెస్ కూడా ఎక్కడ పడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే బొందెలకి క్లాత్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లోకి ఇలా మలుచుకోవాలి. సమానంగా మలుచుకొని పైనుంచి
కొంచెం గ్యాప్ పావించంత గ్యాప్ ఇస్తూ మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా పావించు గ్యాప్ ఇస్తూ లాస్ట్కి కొనకి వచ్చేసరికి ఇట్లా క్రాస్గా అయితే రావాలండి. చూడండి ఇక్కడ నేనైతే తీస్తాను చూడండి, ఇట్లా కొనకి క్రాస్గా వస్తుంది. మళ్ళీ దానిపై ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కడన్నా ఇలానే మిస్టేక్లో మనకి కుట్టు పడకుండా కూడా మనకి 2 స్టిచెస్ ఉంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కొన ఉంది కదండి, కొన అనేది కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా. కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం స్క్రూ డ్రైవర్ సహాయంతోనన్నా ఏదైనా కటపుల్ల సహాయంతోనన్నా ఇలా రివర్స్లో చేసుకుంటే మనకైతే చాలా నీట్గా అయితే మనకి బొందె అనేది బయటకైతే వస్తుంది. అక్కడ కొనకి మనము కరెక్ట్ షేప్గా గుంజితే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇంకో పట్టి కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము స్కర్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాము. ఇక్కడ నేను లైనింగ్ పీసెస్ అయితే మనకి జాయింట్ పడ్డాయి కదా, ఆ జాయింట్ పడ్డ పీసెస్ అన్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దానిపై ఒక అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒకలా కుట్టు పోతుందండి. మనం జాయింట్లు వేసుకున్న కాడ ఇట్లా అనుగుడు కుట్టు ఒకటి వేసుకుంటే మధ్యలోకి మిడిల్లోకి మంచిగా మనకి క్లాత్ అనేది లేవకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి చివరి వైపు ఉంటుంది కదండి, అన్నిటికీ అలానే జాయింట్ పీసెస్ అయితే అనుగుడు కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చివరి వైపు మనమైతే కుట్టుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అంతా మలుచుకుంటూ, చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మలుచుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మొత్తము. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ కూడా అతుకులు పడ్డాయి, ఒక దగ్గర పడిందండి అతుకు అనేది. అక్కడ సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ చివరి వైపు అలానే మలుస్తూ దీనికి కూడా మెయిన్ క్లాత్కి కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా దీనికి కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టి ఒక పైనుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ అండ్ ఒరిజినల్ సమానంగా ఉన్నాయో లేవో అని చూసుకుంటూ అలా క్లాత్ సెట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంతా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనమైతే కుచ్చు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ అయితే నేను వేరే క్లాత్ కూడా అతికేసి మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా ఇంచుకి అలా కుచ్చు అయితే పెట్టుకోవాలి. అక్కడ మనకి నడుము సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని కుచ్చు అనేది కొంచెం లోపలికన్నట్టే పెట్టాలి. ఇక్కడ నా క్లాత్ అయితే చాలా క్లాత్ వచ్చిందనమాట. చిన్న పాపనే కదా, 3 ఇయర్స్ పాప జావటికి చాలా క్లాత్ అయితే వచ్చింది. నేను అలా కుచ్చు అయితే పాప నడుము సైజుని బట్టి కుచ్చు అయితే పెట్టాను. ఇటు చివరి వైపు అటు చివరి వైపు కొంచెం క్లాత్ ఇసి పెట్టాను, ఎందుకంటే అది కుట్లలోకి పోతుంది కదా. ఇలా అయితే కుచ్చు అయితే పెట్టుకోవాలి. చాలా క్లాత్ ఉన్నప్పుడు ఎక్కువ కుచ్చు పెట్టుకుంటే పాపకి ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పై టాప్కి భుజాలు ఉన్నాయి కదా, షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు అయితే ఒక 2-3 కుట్లు అయితే వేసుకుంటున్నాను. నేను అటు ఇటు టర్న్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. షోల్డర్స్ 2 స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్చింగ్ అయిపోయింది కదండి, అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనమైతే ఇక్కడ మనము బొందెలు కుట్టుకున్నాం కదా, బొందెలు కూడా ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒక కుట్టు వేసి పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు మనకి ఎక్కడన్నా బొందెలు ఇలా పడిపోతాయి కదా, అలా పడకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే దానికి మనము ఇక్కడ నెక్ దగ్గర ఇలా డిజైన్ అయితే వస్తుంది. బ్లాక్ క్లాత్తోనైతే డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఈ క్లాత్ అనేది మనం సమానంగా అయితే తీసుకోవద్దు. మనకి భుజం దగ్గర వచ్చేసరికి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. మనకి కిందికి డౌన్ అయ్యే కొద్దీ క్లాత్ అనేది తగ్గుతూ వస్తుందండి. చూడండి, నేను ఒకసారి అయితే మీకు బాగా చూపిస్తాను. చూడండి, మనకి క్లాత్ అనేది నేను ముందే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా చేయాలి అని ఎవరికన్నా డౌట్ ఉంటే మ్యాక్సిమం అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మనకి క్లాత్ కింది సైడ్ అయితే ఇట్లా మలిచి కుట్టుకున్నాను. పైనుంచి ఇప్పుడు మనం ఫ్రాక్కి ఎలా కుచ్చు పెట్టామో అలానే చిన్న కుచ్చు అయితే పెట్టాను అనమాట. ఇక్కడ నాకు మీటర్ క్లాత్ అయితే సరిపోలేదండి, బ్లాక్ క్లాత్ ఇంకొక 1/2 మీటర్ అయితే నాకు పడింది. నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే కింది సైడ్ కూడా నేను స్కర్ట్కి 2 లేయర్స్ లెక్క కూడా నేనైతే వేస్తున్నాను. ఫస్ట్ 1 లేయర్ వేద్దాం అనుకున్నాను, తర్వాత ఇంకొక లేయర్ వేస్తే బాగుంటుంది అనేసి 2 లేయర్లకి అయితే నేను వేస్తున్నాను. మనకి 2 మిడిల్లోకి చూసుకోవాలి. మిడిల్ చూసుకొని చూడండి, నేను చూపిస్తున్నాను కదా, మనకి భుజం దగ్గరకు వచ్చేసరికి పెద్దగా ఉంటుంది. అలా మనకి ఇక్కడ ఏమంటారు కిందికి వచ్చేసరికి క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట. అలా ఇప్పుడు అది కొంచెం మోడల్ అనేసి నేను అలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మనం కరెక్ట్గా భుజం దగ్గర మనకి చంక ఇక్కడ భుజం దగ్గర డౌన్ ఉంటుంది కదా,
క్లాత్ మిడిల్కి ఉందో లేదో చూసి అయితే క్రాస్గా వస్తుంది చూడండి. ఇటు నుంచి మిడిల్ నుంచి అటు కొంచెం క్రాస్గా, ఇటు నుంచి ఇటు బ్యాక్ కూడా నేను డిజైన్ అయితే పెడుతున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా డిజైన్ పెడుతున్నాను పైన. ఇక్కడ మనకి సేమ్ హ్యాండ్స్ లెక్కనే ఉంటాయి అన్నమాట. హ్యాండ్స్ లెక్కనే అనిపిస్తుంది. ఇది కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది అనేసి నేనైతే ఈ మోడల్ అయితే పెట్టాను. చూడండి ఒకసారి. పైన అయితే మనకి భుజం దగ్గర వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంటుంది. డౌన్కి వచ్చేసరికి 1.5 ఇంచుకి అయితే వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక కుచ్చు పెట్టుకొని ఈ మోడల్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మనకి కింది సైడ్ కూడా ఉంది కదా. ఇప్పుడు మనకి స్కర్ట్ అనమాట. స్కర్ట్కి చూడండి నేను కొంచెం గ్యాప్ ఇచ్చే నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక 1.5 ఇంచ్ అంతా ఫ్రాకుకి పైనుంచే నేనైతే ఈ కుచ్చు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ కుచ్చు అనేది అంతా ఆల్రెడీ నేను ఈ పై సైడ్ కూడా మలిచి కుట్టుకున్నాను అనమాట కుచ్చు. అందుకనే మనకైతే త్వరగా అవుతుంది. పై సైడ్ కూడా మలిచి కుట్టుకుంటే చాలా త్వరగా అవుతుంది. మీకు అర్థమయ్యేటట్టయితే నేను చెప్తున్నానని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ ఒకసారి మీకైతే చెప్తాను. నేను కొంచెం మళ్ళీ ఒక 1/2 ఇంచు 1 ఇంచు 1.5 ఇంచు అంతా చూసుకొని పైనుంచి డబల్ కుచ్చు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఒక కుచ్చు వేస్తే నాకు అంత అనిపించలేదు. అందుకనే మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాను. నాకు మొత్తం బ్లాక్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ అయితే పడిందండి. ఇప్పుడైతే మనకి కుచ్చు అంతా అయిపోయింది. ఇప్పుడైతే మనము నడుముకి ఏమంటారు పై భాగాన్ని నడుముకైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్కర్ట్ని చూడండి అలా పెట్టి కొనగ నుంచి అలా పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కింది నుంచి మనము కుచ్చు ఉంది కదండి స్కర్ట్ది, అదేమన్నా కుట్లల్లోకి వస్తుందేమో అని చూస్తూ కుట్టుకోవాలి. అది మళ్ళీ కుట్లల్లోకి వస్తే మనకి మళ్ళీ మొత్తం ఇప్పి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ పని అవుతుంది. బొందలు కూడా మనకి ఏమైనా కుట్లల్లోకి వస్తున్నాయేమో చూసి మనము సెట్ చేస్తూనే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక భాగం ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా దాని పక్క నుంచే ఇలా పెట్టి దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాన్ని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా త్వరగా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ముందల ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా డిజైన్ పెట్టాం కదా పైన, అవి మనకి కుట్టులోకి అయితే రావాలండి. బ్లాక్ క్లాత్ అనేది చూడండి ఇలా పట్టుకొని కుట్లలోకి అయితే రావాలి. పైకి ఇలా ఉండొద్దు అనమాట. అలా వచ్చింది చూడండి. నేను మొత్తం కుట్టిన తర్వాతనైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మన పాపది నడుము సైజ్ ఎంత ఉందో చూసి దాన్ని పెట్టి మార్క్ పెట్టుకోవాలి. అలా మార్క్ పెట్టి నడుము భాగం కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి అక్కడ మనకి ఇట్లా క్లాత్ కూడా మధ్యలోకి మిడిల్లోకి రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ పాప నడుము సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని నేనైతే స్టిచ్చింగ్ మళ్ళీ సైడ్ స్టిచ్చింగ్లు కూడా వేసుకుంటున్నాను. చూడండి మనకి బొందేలు కరెక్ట్గా ఉన్నాయా లోవా అని చూడండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మిడిల్లోకి అప్పుడప్పుడు బొందేలు వస్తాయి. అలా చేయబెట్టి చూస్తూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్గా అయితే తీయాలి. మళ్ళీ దానికానించి ఇలా ఒక 3-4 స్టిచ్చింగ్లు అయితే వేసుకుంటున్నాను. ఒకలా పిల్లలు ఒకలా కొంచెం లావైనా కూడా కుట్టిప్పుకునే విధంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఉండే మిషన్ అయితే నేర్చుకోవచ్చు. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేస్తే నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇస్తానన్నమాట. మనకి చాలా సింపుల్ అండ్ సూపర్గా అయితే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా కష్టము మిషన్ నేర్చుకోవడము అని అంటారు. ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఏముంది యూట్యూబ్లో కొడితే మస్తుగా వస్తుంటాయండి. ఇలా చూసి స్టిచ్చింగ్ చేసుకుంటే మంచిగా మీ పిల్లలకి ఒక డ్రెస్ కుడితే 300-400 తీసుకుంటారు. మీరే ఇంట్లో ఉండి మంచిగా మిషన్ అయితే నేర్చుకోవచ్చు. ఫ్రాక్ అయితే రివర్స్లో చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఫ్రాక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఇలా వస్తుందని అసలు ఎవరు గెస్ చేయరు నాకు తెలిసి. పైనుంచి ఏమంటారు ఫ్రంట్ అయితే 2 లేయర్స్ లెక్క పెట్టానండి కుచ్చు, బ్లాక్ కుచ్చు. బ్యాక్ సైడ్ అయితే 1 లేయర్ పెట్టాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.